హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బర్త్డే కేక్ని సింపుల్గా అది టూ నోజల్స్ యూస్ చేసి ఎట్లా ఎలిగెంట్గా చేసుకోవాలనేది మీకైతే చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్. అందుకే నేను 7 ఇంచులో వేసుకొని 500 grams వెయిట్ వచ్చేంతవరకు స్పంజ్ని అయితే బేక్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ లేయర్ వచ్చేసి క్రాక్స్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఇక్కడ లోకల్లో దొరికే నేను కోకో పౌడర్ని అయితే యూస్ చేశాను. సో రెగ్యులర్గా నేను ఎంత క్వాంటిటీ యూస్ చేస్తానో అంత క్వాంటిటీ వేసినప్పటికీ కోకో పౌడర్ అనేది కొంచెం ఎక్కువ అయ్యి క్రాక్స్ అనేవి వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ టైంకి కొంచెం తగ్గించి వేసుకుంటే నాకైతే సరిపోతుంది. నాకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇట్లా అయింది ఏంటి అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి. సో దాని ప్రకారం కూడా వచ్చే ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మనకి ఏం మిస్టేక్ అయిందో చూసుకుంటూ దాన్ని సర్దుకుంటూ వెళ్ళడమే. అండ్ బిగినర్స్ కూడా మీకు ఇదే టిప్ ఇస్తున్నాను. ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ కొత్తది మీరు యూస్ చేస్తున్నారంటే తక్కువ మోతాదులో యూస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అది ఓకే బాగానే ఉంది అని అనిపించుకుంటే నెక్స్ట్ టైం కొంచెం పెంచుకొని ట్రై చేయండి. ముందే ఎక్కువ యూస్ చేయడం వల్ల చేదుదనం రావడం, కోకో పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ కోకో పౌడరే చెప్తున్నా, చేదుదనం రావడం, ఇలా క్రాక్స్ ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో మేక్ ష్యూర్ మీరు కూడా మీ అందరికీ ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనం 3 లేయర్స్గా కట్ చేసేసుకున్న స్పంజ్ని ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ యాడ్ చేసుకొని క్రీమ్ అయితే వేసుకున్నాం. దాని తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ సాస్ అనేది యాడ్ చేసుకున్నా. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్, గ్రేటెడ్ చాక్లెట్ ఉంటే గ్రేటెడ్ చాక్లెట్, అండ్ అలాగే చాక్లెట్ సాస్ ఉన్న వేసుకోండి. టేస్ట్ అనేది రిచ్నెస్ పెరుగుతుంది కేక్కి. అండ్ ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఏదైతే టాప్ మోస్ట్ లేయర్ ఉంటుందో అది ఎప్పుడు కూడా నేను మిడిల్లోనే పెట్టుకుంటా. సో దట్ డోమ్ షేప్ వచ్చిన క్రాక్స్ వచ్చినా అవన్నీ కూడా మనకి సార్ట్ అవుట్ ఇక్కడే అవుతుంది కాబట్టి. మీలో ఎవరన్నా ఫస్ట్ అంటే టాప్ లేయర్గా పెట్టచ్చు కదా, లేదంటే ఫస్ట్ కేక్ బోర్డు మీద పెట్టే ఫస్ట్ స్లైసే అది పెట్టచ్చు కదా అని కూడా అడగచ్చు. సో అక్కడ పెట్టడం వల్ల మనకి డోమ్ షేప్ అనేది పోదనమాట, ఎక్కువగా మనకి ఇంకా షేప్ అనేది తేడా మేడా కింద ఉంటుంది. అందుకే నేను మిడిల్లో పెడతాను. ఎప్పుడు మిడిల్లో పెట్టడం వల్ల మనకి డోమ్ షేప్ అనేది రాదు. అండ్ కేక్ ఫినిషింగ్ కూడా చాలా ఫ్లాట్గా వస్తుంది అనమాట. పైకి వచ్చేసరికి మీరే చూస్తున్నారు కదా, టాప్ మోస్ట్ లేయర్కి వచ్చేసాం ఫినిషింగ్ చేయడానికి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎలాంటి డోమ్ షేప్ కనబడకుండా ఫ్లాట్గా ఉంది కదా. సో రీజన్ అదే ఫ్రెండ్స్, నేను మిడిల్లో పెట్టడానికి. అండ్ మీరు కూడా ఒకసారి ఈ టిప్ అనేది యూస్ చేసి చూడండి, అండ్ మీరు కూడా మిరాకిల్ రిజల్ట్స్ అయితే చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం క్రమ్ కోట్ అయిపోయింది కదా. బిగినర్స్ అయితే క్రమ్ కోట్ అయిన తర్వాత ఒక 1/2 hour లేదా 15 నిమిషాలు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి నార్మల్ ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇవ్వండి. అది కొంచెం సెట్ అయిన తర్వాత బయటికి తీసి మీరు దానికి ఫినిషింగ్ అయితే ఇవ్వండి. ఎవరైతే హోమ్ బేకర్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటున్నాయి అన్న వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఫినిషింగ్ కూడా చేసి అప్పుడు రెస్ట్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ట్రాన్స్పరెంట్ స్క్రేపర్ అయితే తీసుకొని మొత్తం స్క్రాప్ అవుట్ అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బిగినర్స్కి యూజ్ అవుతుంది ఈ టిప్. అంటే ప్యాలెట్ నైఫ్తో తొందరగా చేయలేకపోతున్నాం, క్రీమ్ మెల్ట్ అయిపోతుంది అన్న వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ స్క్రేపర్స్ అట్లా తీసుకొని చేస్తే మనకి ఫినిషింగ్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ టైంలో మనం కేక్ అనేది రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎలాంటి మెల్ట్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ కేక్ చేసినప్పుడు ఫ్రెండ్స్ లిటరల్లీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కేక్ కొంచెం మెల్ట్ అయింది. సో అది మీకు టాప్లో కనిపిస్తుంది, ఇప్పుడైతే కనిపించట్లే. ఇక్కడైతే కొంచెం బాగానే ఉందన్నమాట కేక్ క్రీమ్. సో ఎప్పుడైతే నేను కలర్ మిక్స్ చేశానో అక్కడ కొంచెం మెల్ట్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత. అండ్ ఇక్కడ నేను డిజైన్ కోసం కేక్ కోంబ్ అయితే తీసుకున్నాను. జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, కేక్ కోమ్ తీసుకొని దాని కేక్ కోమ్తో మనం స్క్రాప్ చేసినట్టయితే మనకి ఈ నీట్గా డిజైన్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది మా తమ్ముడి కోసం అని చేశాను అనమాట కేక్. సో అండ్ బాయ్స్ అంటే రెగ్యులర్లీ బ్లూ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను వైట్ అండ్ బ్లూ కాంబినేషనే పెట్టాలనుకుంటున్నాను. సో మీరైతే ఏ కలర్ కాంబినేషన్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది.
ట్రై చేయండి. వైట్ ప్లస్ పింక్ బాగుంటుంది, వైట్ ప్లస్ బ్లూ బాగుంటుంది, వైట్ ప్లస్ పర్పుల్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇందాక క్రీమ్ మెల్ట్ అయింది అన్నాను కదా, చాలా వరకు మెల్ట్ అయిపోయింది. 2 డిఫరెంట్ షేడ్స్లో నేను క్రీమ్ అయితే తీసుకున్నా. కొంచెం లైట్ బ్లూ అండ్ అలాగే దానిలో ఫ్యూ డ్రాప్స్ ఎక్స్ట్రా వేసి డార్క్ బ్లూ కూడా తీసుకున్నాను. తీసుకొని ఇలా ఎంబ్రియో ప్యాటర్న్ లాగా మనకి వేసుకొని దాన్నే ప్యాలెట్ నైఫ్తో నేను స్ప్రెడ్ చేసుకుంటాను చూడండి. అండ్ ఇట్లా చేసామంటే మన కేక్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏమైనా మెసేజ్ రాయాలి సింపుల్గా అంటే ఇట్లా చేసి దీనిపైన కూడా మీరు మెసేజ్ రాసుకోవచ్చు. అండ్ ఈ టెక్నిక్ మోస్ట్లీ మీరు బెంటో కేక్స్లో చూస్తారు. అండ్ లైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసి నేను 1M నోజల్లో వేశాను. డార్క్ కలర్ క్రీమ్ వచ్చేసి నేను 2C నోజల్లో వేశాను. సో నోజల్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి రెండు. 1M నోజల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పెటల్ అనేది సింగిల్ లైన్ అనమాట. 2C వచ్చేసరికి పెటల్ అనేది 2 లైన్స్ పక్కపక్కనే 2 లైన్స్ వెళ్తూ వచ్చాయి, అబ్జర్వ్ చేయండి. అండ్ నిజంగా నాకైతే ఈ కేక్ డెకరేషన్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూడండి 2Cతోనే నేను బార్డర్ వేస్తున్నాను, డబల్ లైన్స్ లాగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఫైనలీ మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన నేను స్ప్రింకిల్స్ అయితే వేసుకున్నాను, సిల్వర్ బాల్స్ అయితే వేసుకున్నా. అండ్ అలాగే 3 బటర్ఫ్లైస్ అయితే తీసుకున్నా. మీరు బటర్ఫ్లైస్ ఆల్టర్నేట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బ్లూ మీదే వెళ్ళాలని చెప్పి నేను బ్లూ బటర్ఫ్లైసే తీసుకున్నా. బటర్ఫ్లైస్ వచ్చేసి నాన్ ఎడబుల్. అండ్ ఇప్పుడు సిల్వర్ బాల్స్ అయితే వేసుకున్నా అండ్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే పెట్టేసుకున్నా. ఫైనల్లీ మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ కేక్ ప్రైస్ వచ్చేసి 750 అన్నమాట. మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.